నమస్కారం. గ్రహవాణి కార్యక్రమానికి స్వాగతం. గత 4 దశాబ్దాలుగా జ్యోతిష సూచనలు సలహాలు అందిస్తూ పలు జాతీయ అంతర్జాతీయ సభలను నిర్వహిస్తూ ఎందరికో జ్యోతిషము సంఖ్యాశాస్త్ర శిక్షణా తరగతులు నిర్వహిస్తూ మార్గదర్శకత్వం వహిస్తున్న జ్యోతిష వైజ్ఞానిక సంస్థ స్టార్ ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ సెంటర్ వారి కార్యదర్శి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ జ్యోతిష అధ్యాపకులు శ్రీ వేమూరి సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జాతకపరంగా మీకు ఎలాంటి సందేహాలున్నా సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి కాల్ చేసినట్లయితే వేమూరి సూర్యనారాయణ శర్మ గారితో మీరు కూడా మాట్లాడవచ్చు. మరి అదేవిధంగా నేరుగా కలవాలనుకునే వారు ఎవరైనా జ్యోతిష పరిశీలనకి కానీ లేదంటే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు, వీటికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకున్నా, వీటిలో కార్యక్రమాలు పాల్గొనాలనుకున్నా మీకు అన్ని నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే పర్సనల్ నెంబర్స్కి మీకు అన్ని డీటెయిల్స్ అందిస్తారు. నమస్కారం అండి. వేమూరి సూర్యనారాయణ శర్మ గారు, ఇప్పుడు భవిష్యత్తుని నిర్ణయించేది జ్యోతిష్యము అంటారా? ఎందుకంటే చాలామంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు చూపించుకుంటారు, అప్పుడేమో సమస్యలకి పరిష్కారం చెప్తారు. అసలు నిర్ణయించబడి ఉంటుందంటారా ఈ జ్యోతిష్యం అనేది? భవిష్యత్తుని నిర్ణయించేది, భవిష్యత్తుని సూచించేది జ్యోతిష్య శాస్త్రం. ఎందుకంటే జ్యోతిష్యం అనేది వేదాల్లో ఒక అంగంగా చెప్పబడింది కాబట్టి, ఇది ఋషుప్రోక్తమైంది కాబట్టి దీంట్లో ఎటువంటి భేషజాలు లేకుండా, ఎక్కువ అంటే అతిశయోక్తులు అంటాం, అతిశయోక్తులు అనేవి లేకుండా భవిష్యత్తు ఇదిగో నీకు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి జరగబోతోంది, లేదా ఈ రోజు నుంచి ఈ రోజు కొంచెం నీకు అనుకూలంగా లేదు కాబట్టి వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోమని కానీ, ఆరోగ్యపరమైన సూచనలు చేసుకోమని కానీ, ఇట్లాంటి భవిష్యత్తు పరమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇదొక సూచనప్రాయంగా ఒక వేదికగా ఉపయోగపడేది జ్యోతిష్ శాస్త్రం. అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా దీన్ని బట్టే నడుచుకోవాలా అంటే ఇది ఒక ప్రామాణికంగా తీసుకోవాలి. తీసుకుని దాని ప్రకారంగా మన పురుష ప్రయత్నం కూడా ఉంటుంది. అంటే పురుష ప్రయత్నం అంటే కేవలం మగవాళ్ళ ప్రయత్నం అని కాదు. పురుష ప్రయత్నం అంటే మానవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి చేసే ప్రయత్నాన్ని పురుష ప్రయత్నం అని చెప్పారు మనకి వేదాల్లో కానీ పురాణాల్లో కానీ. అంతే తప్పితే పురుష ప్రయత్నం అంటే మగవాళ్ళే చేయాలంటే ఆడవాళ్ళు చేయక్కర్లేదా, వాళ్ళకి లేదా, ఇవన్నీ ఉత్తగా వితండవాదానికి పనికొస్తాయి తప్పితే పురుష ప్రయత్నం అనేది మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఏ కార్యక్రమానికైనా దాన్ని పురుష ప్రయత్నంగా చెప్పారు. కాబట్టి ఈ జ్యోతిష్యాన్ని భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి, సూచనలు తీసుకోవడానికి తప్పనిసరిగా జ్యోతిష్యుడు అలాగే జ్యోతిష శాస్త్రం అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఓకే, మరొక కాల్ తీసుకుంటాం. చెప్పండి. హలో. హలో, నమస్కారం. నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు తేజ. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? వైజాగ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/8/1979. మరొకసారి చెప్పండి. 2/8/1979. 79. ఓకే, సమయం 10 గంటల. ఓకే అండి. ఎప్పుడు? ఉదయమా సాయంత్రమా? ఉదయమా సాయంత్రమా చెప్పండి. ఓకే, కాల్ కట్ అయ్యింది. వారి సమస్య కూడా చెప్పలేదు. అయితే తేజ గారు, మీ సమస్య ఏంటో తెలియలేదు. విశాఖ నక్షత్రం వచ్చింది. విశాఖ నక్షత్రం సంబంధించిన వరకు ఏలినాటి నడుస్తుంది. మీ సమస్య ఏదన్నా ఉంటే కనుక మీరు స్పష్టంగా చెప్పుంటే బాగుండే. ఏలినప్పటికీ ఏలినాటి నడుస్తుంది కాబట్టి నవంబర్ 2014 వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు మీ దగ్గరలో జ్యోతిశాస్త్రవేత్తను సంప్రదించి, అలాగే రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండటం జరిగింది, దానిపరమైన ఇది కూడా తీసుకోండి. కాబట్టి సమస్య ఏంటో తెలిస్తే దాని పరమైన సమాధానం చెప్పడానికి వీలవుతుంది. ఏదైనప్పటికీ ఏలినాటి ఉంది కాబట్టి దాని పరమైన తప్పనిసరిగా దోషపరిహార ప్రక్రియలు చేపట్టండి. ఓకే, వేమూరి గారు, మరి మీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రత్యేక క్రతువు వివరాలు చెప్తారా ఒకసారి? రేపు మే 12, 13వ తారీఖు మనకి నృసింహ జయంతి అయింది. ఈ నృసింహ జయంతి నాడు మనం ఏం చేస్తున్నామంటే దీని ప్రత్యేకమైన హోమక్రతువు నిర్వహిస్తున్నాం. దీంట్లో నవనారసింహము అలాగే సుదర్శన సహిత హోమక్రతువు, కామ్య హోమాలు. కామ్య హోమాలు అంటే కనుక మనకున్న కోరికని తీర్చుకోవటానికి, మనకి ఏదైతే కామ్యం ఉంటుందో, మనకి పెళ్లి కావాలని, లేకపోతే ఆర్థిక పరంగా బాగా ఉండాలని చెప్పి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలని చెప్పి ఇట్లా అయితే కామ్యం ఉంటుందో ఆ కామ్యానికి సంబంధించిన హోమాలు, ప్రత్యేకమైన హోమగుండాల్లో ఎవరికి వారికి విడివిడిగా చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ఎందుకంటే ఆ రోజు మే 12, 13వ తారీఖు 13వ తారీఖు నృసింహ జయంతి అయింది కాబట్టి నృసింహ జయంతి నాడు కనుక ఈ ప్రత్యేక హోమాలు కనుక చేసుకుంటే ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా, అలాగే వివాహపరమైన ఆటంకాలున్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించినా, లేక ఎటువంటి కోర్టు గొడవలున్నా, భూమి తగాదాలున్నా, భూమి ఎవరో తీసుకున్నారో మనకి రావట్లేదు అట్లాంటివి ఉన్నా, ఏదైనా విజయం సాధించాలన్నా, ప్రభుత్వ పరంగా ఏదైనా విధానాలకు సంబంధించిన విజయం సాధించాలన్నా, ఏదైనా సరే సాధ్యపడేది కేవలం నృసింహ హోమం ద్వారా వారికి సాధ్యపడుతుంది. దీన్ని రేపు 12, 13 నాడు
ప్రత్యేకంగా మనం చేయడం జరుగుతుంది. 3 హోమగుండాలు త్రికుండాత్మక యజ్ఞం అంటాం ఇది. కాబట్టి త్రికుండాత్మకంగా చేసుకుని ఎవరైనా సంతానపరంగా బాధలు ఉన్నాయి వారికి వారి నక్షత్ర ప్రకారంగా 13వ తారీఖు 12వ తారీఖు అని చూసుకుని దాని ప్రకారంగా నిర్ణయించి చేయడం జరుగుతుంది. దీని ద్వారా తప్పనిసరిగా వారికి ఉన్న సమస్యల నుంచి పరిష్కారం దొరకడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఆర్థికపరమైన ఇబ్బందులతో కానీ లేక డబ్బులు బయట ఇచ్చేసాం రావట్లేదండి అట్లాంటి వారు కానీ, వివాహపరమైన ఆటంకాలు కలిగినా కానీ, దంపతి మధ్య ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, సంతానపరమైన అంటే మా వివాహం అయిపోయింది సంతానం కాకుండా ఉన్నారు ఇట్లాంటివి ఏవైనా ఉన్నా సరే తప్పనిసరిగా రేపు 12, 13వ తారీఖు మే నాడు జరిగే ఈ యొక్క ప్రత్యేక నవనారసింహ సుదర్శన సహిత హోమ క్రతువులో కామ్య హోమాల్లో పాల్గొనవచ్చు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. చెప్పండి. హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు రంగేశ్వరం మేడం. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/7/1979. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం 7 గంటలు. సాయంత్రం 7 గంటలకు. ఓకే, ఏంటి మీ సమస్య? ఆర్థికంగా బాగాలేదు మేడం. మీ పేరేమన్నారు? రంగస్వామి సార్. రంగస్వామి గారు, మీ నక్షత్రం ఉత్తరా నక్షత్రం అని తెలుసా? కన్యారాశిలో. అవును సార్, తెలుసు సార్. ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే ఏంటి? మీరు అప్పులు ఏమన్నా ఇచ్చారా లేకపోతే మీరు అప్పులు చేశారా? మీకు అప్పులు పుట్టట్లేదా? ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? మీరు ఉద్యోగం చేస్తుంటే జీతం రావట్లేదా? అప్పులు చేసినా సార్ నేనే. ఓకే, రుణ సమస్యలు. ఓకే, అదే రుణ సమస్యలు తీరడానికి ప్రస్తుతం మీకు ఏళ్ళు నడుస్తుంది. 2014 నవంబర్ వరకు కొత్త అప్పులు చేయకుండా ఉంటే కనుక మంచిది. ఒకటి, మీరు ఇందాక చెప్పినట్టు 12, 13వ తారీఖు ఇట్లా రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరే మార్గం మనకి రావడానికి 12, 13వ తేదీ నవనారసింహ సహిత సుదర్శన హోమం ఏదైతే అవుతుందో, సుదర్శన హోమం డబ్బులు రావడానికి నవనారసింహ హోమం ఈ యొక్క రుణ ఏదైతే మనం ఇచ్చి ఉన్నామో లేకపోతే మనం తీసుకున్నామో ఆ రుణ బాధ నుంచి తొలగించుకోవడానికి రేపు 12, 13వ తారీఖు చేసే ప్రత్యేకమైన కామ్య హోమాలు ఉపయోగపడతాయి. మీరు దాంట్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఏదైనప్పటికీ 2014 వరకు మీరు నూతన అప్పులు చేయకుండా ఉన్నది స్టేటస్కో మెయింటైన్ చేస్తే కనుక 2014 నవంబర్ నుంచి మీకు మంచి భవిష్యత్తు ఉన్నది. ఏదైనప్పటికీ రేపు మే 12, 13 జరిగే ఈ కామ్య హోమాల్లో పాల్గొనండి. ఓకే, వేమూరి గారు, ఇప్పుడు మానవుని భవిష్యత్తును నిర్ణయించేందుకు ఈ జ్యోతిషమే ప్రామాణికం అంటారా? మానవుని భవిష్యత్తు నిర్ణయించడానికి మామూలుగా 64 రకాలుగా మానవుడి భవిష్యత్తు చెప్పవచ్చు. ఇప్పుడు ఆయారాం గయారాం లాగా కొంతమంది మనకు వస్తున్నారు. ఒక పుస్తకం చూసి చెప్తావని చెప్పి, ఇలా గవ్వలు చూసి చెప్తావని, ఇవన్నీ మనం నవ్వుకుంటున్నాం. ఏంటి గవ్వలు చూసి చెప్తారా? పక్షిని బట్టి చెప్తారా? పిల్లిని బట్టి చెప్తారా? కుక్కని బట్టి చెప్తారా అని చెప్పి. కానీ 64 రకాలుగా భవిష్యత్తు నిర్ణయించవచ్చు. అయితే ఈ 64 రకాలకి మాతృక ఏది, ఆరిజిన్ ఏది అంటే జ్యోతిష్యం. జ్యోతిష్యం ఉంటేనే ఇవి ఫలిస్తాయి తప్పితే ఇవన్నీ టెంపరీ. అందుకని జ్యోతిష్యాన్ని ఏమన్నారంటే ఫ్రమ్ ఊమ్ టు టూమ్ అన్నారు. ఊమ్ అంటే కనుక కడుపులో ఉన్నప్పటి నుంచి కాటికి పోయేంత వరకు మన జీవితానికి సంబంధించిన ఫలితాలన్నీ సవివరంగా విశ్లేషణ చేసేది జ్యోతిష్ శాస్త్రం. మిగతావన్నీ దానికి అనుబంధ శాస్త్రాలు. ఏదైనప్పటికీ టెంపరీగా మనం ఏదో ఫాస్ట్ ఫుడ్స్ అంటూ ఉంటాం కదా, ఆ ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి స్నాక్స్ టక్టకన అప్పటికప్పుడు బాగుంటాయి మనకి. దాని తర్వాత మనకు ఆకలి తీరితే ఏముండదు. ముందైతే వాడు అయితే 400 రూపాయలు వసూలు చేసేస్తాడు, ఓ బ్రెడ్ బుక్ ఇస్తాడు మనకి. దాని మీద పిజ్జా అనుకుని తింటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చక్కగా మళ్ళీ ఆవకాయనం పప్పనం తింటాం కానీ మనకి కడుపు నిండదు. అలాంటి శాస్త్రాలు 64 వరకు ఉన్నాయి. కొంతమందికి మనకి పూర్వం ఒక సినిమాలో మాకు చేయి చూస్తుంటూ ఒక అతను కూర్చుంటాడు, ఇంకో అతను వచ్చి నీ కాలు చూపించు లెగ్గెట్టుకో అంటాడు. అది కూడా ఉన్నది. దాన్ని ఫుట్రాలజీ అంటారు. ఈ ఫుట్రాలజీ మీద మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఒక అంతర్భాగం అది. కాలి యొక్క రేఖలు చూసి, మోకాలను చూసి, మోచేతి యొక్క ఇది చూసి చెప్పే శాస్త్రాలు కూడా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు అవి కేవలం అనుబంధంగా ఉపయోగపడతాయి తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ అని దాంట్లో రాదు. పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేది ఫ్రమ్ ఊమ్ టు టూమ్ మాతృక అయిన జ్యోతిష్ శాస్త్రం ఋషిప్రోక్తమైంది. కాబట్టి దీని ద్వారానే తప్పనిసరిగా మానవుడి భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అతనికి సంబంధించినంత వరకు ఏదైనా సరే సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉపయోగపడేది జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు.
మరి వింటూ ఉన్నారు కదా, మరి మీరు కూడా వేమూరి గారిని నేరుగా కలిసి మీ జాతక పరిశీలన కూడా చేసుకుని ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాటి పరిష్కార మార్గాలు పొందాలనుకున్నా, లేదంటే వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా మీకు మే 12, 13 కూడా నవనారసింహ సుదర్శన కామ్య హోమం జరుగుతోంది. దీంట్లో పాల్గొనాలనుకున్నా మీకు స్క్రీన్ మీద వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. మీకు తగిన సమయాన్ని కేటాయించి మీకు అన్ని వివరాలు అందిస్తారు. జాతకపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాటన్నిటికీ అనేక మార్గాల్లో పరిష్కారాలను తెలియజేయడం జరుగుతుంది. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు మల్లేష్ మేడం. ఓకే, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. లేదా? ఓకే, ఏంటి సమస్య? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మేడం. ఆర్థిక ఇబ్బందులా? ఓకే. అయ్యా మీ పేరేమన్నారు? మీ పేరేమన్నారు? మల్లేష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు జ్యోతిష్ శాస్త్రాన్ని సరైన పద్ధతిలో మనం వినియోగించుకోలేము. దానికి హస్తరేఖలు చూసి చెప్పేవాళ్ళు కొంచెం మీకు దగ్గరలో ఎవరు ఉంటే వాడిని సంప్రదించండి. ఏదైనప్పటికీ మీరు వేసిన ప్రశ్న లగ్నం ప్రకారంగా ఆర్థిక సమస్యలు అన్నారు కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు జరగడానికి మీకు అక్టోబర్ వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని పరంగా రేపు 12, 13వ తేదీ నాడు జరిగే కామ్య హోమాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైన ఇబ్బందులతో సుదర్శన హోమం అని చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దాంట్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. వివరాలన్నీ మీకు కార్యాలయంలో తెలియజేస్తారు. అలాగే సరిగ్గా లేదన్నారు డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ చుట్టుపక్కల ఏదైనా కనుక గుర్తుంటే పలానా పండగ ముందర హిందీ, తెలుగు, తమిళ, మలయాళం ఏదైనా సరే పలానా పండగ ముందర, ఓనం ముందర, లేదా తమిళ సంవత్సరాది ముందర ఇట్లాంటి ఏవి చెప్పినా సరే దానికి సంబంధించినందుకు తేదీని తీసుకునేందుకు మా దగ్గర దానికి సంబంధించిన సాధనాలన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు ఏది గుర్తున్నా సరే, ఏదైనా పండగలు ఉంటాయి, ఏదో జాతరలు ఉంటాయి, జాతర ముందర ఫలానా అనుకున్నారు, ఏదైనా సరే అట్లాంటివి ఏమైనా కనుకుంటే మీ దగ్గర నా డాటా పట్టుకురండి. తప్పనిసరిగా ఈ స్టార్ ఎస్ట్రాలజీ సెంటర్ కానీ గ్రహవాణి జ్యోతిషాలయం కానీ మీకు సరైన దిశలో మార్గం చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఓకే వేమూరి గారు, మరి మీ ఆధ్వర్యంలో నిర్వహించే జ్యోతిష శిక్షణ తరగతుల గురించి ఒకసారి వివరిస్తారా? అలాగే దీనికి ఎవరైనా అర్హులేనంటారా? జ్యోతిష శిక్షణ తీసుకోవడానికి ఎవరైనా అర్హులేనమ్మా. ఫస్ట్ పాయింట్ అది చాలా క్లియర్. అది ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి జ్యోతిష శిక్షణలో ఉన్నాము. ఈ శిక్షణ ఇచ్చే సంస్థలో కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇది బాగా పురాతనమైనది ఈ రెండవ సంస్థ. మొదటి సంస్థ మొదటి కృష్ణమూర్తి శాస్త్రి గారు రాజమండ్రిలో అని చెప్పి చాలాసార్లు మన ఇదే వేదిక మీద చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జ్యోతిష శిక్షణ తీసుకోవడానికి ఎవరైనా తీసుకోవచ్చు. కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు ఏమీ లేవు. మా దగ్గర చాలామంది సర్దార్జీలు తీసుకుంటున్నారు, ముస్లిమ్స్ తీసుకుంటున్నారు. మనం పేర్లు చెప్పుకుని నా శిష్యులు వీళ్ళు ఇవన్నీ చెప్పుకోవడం వేస్ట్. అది ఎందుకంటే శిష్యులు మన పలానా దగ్గర నేర్చుకుని వాళ్ళు చెప్పుకోవాలి తప్పితే నేను 100 మందికి చెప్పానండి అని చెప్తే అది నా అహంకారానికి సూచనగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమంటే మా గురువు గారు అండి పలానా దగ్గర అంటే వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పుకునే పరిస్థితి మేము తప్పనిసరిగా కల్పిస్తున్నాము. కాబట్టి చాలామంది నేర్చుకుంటున్నారు. దీనికి ఇందాక చెప్పినట్టు కులం కానీ మతం కానీ ఏదీ లేదు. మే 1 నుంచి 5 రోజుల పాటు జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము మొదటి లెవెల్ అది మాత్రం నేర్పించడం జరుగుతుంది. మనకి కొంతమంది ఏదో 2 రోజుల్లో నేర్పించేస్తారా, 3 రోజుల్లో నేర్పించేస్తారా? జ్యోతిష్యం కానీ సంఖ్యాశాస్త్రం ఏదైనా శాస్త్రం అండి. 7 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎందుకు పెట్టారండి? పిచ్చికి పెట్టారా వాళ్ళు? 2 సంవత్సరాలు 1 సంవత్సరం చేసేస్తే డాక్టర్ అయిపోతాడా? అలాగే జ్యోతిష్య విద్య కానీ ఏ విద్య అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఫోన్ చేసేవాళ్ళు కానీ జ్యోతిష అభిమానులు కానీ ఎవరైనా సరే దయచేసి సవివరంగా నేర్చుకున్న తర్వాత మీరు ప్రిడిక్షన్స్ చెప్పండి. అట్లా గైడ్ చేసేందుకు స్టార్ రీసెర్చ్ సెంటర్ అలాగే ఈ గ్రహవాణి జ్యోతిషాలయం ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. అంతే తప్పితే ఒక రోజులో నేర్చేసుకున్నామా, 2వ రోజు బోర్డు పెట్టామా, 3వ రోజు బోర్డు తిప్పేసామా, అట్లాంటి పద్ధతులు చేయొద్దండి. ఎందుకంటే దాని ద్వారా మనం చెప్పే ఏదన్నా మాట ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క భవిష్యత్తును మనం సూచిస్తున్నాం. వాడు మంచి దారిలో వెళ్ళటానికి కానీ చెడు దారిలో వెళ్ళటానికి కానీ దాదాపు కారణం మనం అవుతున్నాం. ఆ కారణం కావడానికి మనం సరైన దారిలో కనుక వాడి దారి చూపిస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. అలాగే వాడిని సరైన మార్గంలో పెట్టామని చెప్పి జాబ్ సాటిస్ఫాక్షన్ సంతృప్తి మనకు కలుగుతుంది. కాబట్టి మే 1 నుంచి జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము శాస్త్రబద్ధంగా సశాస్త్రీయంగా నేర్చుకోవాలంటే కనుక మా సంస్థలో క్లాసెస్ నూతన తరగతులు నూతన బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. ఆ నూతన బ్యాచ్లోకి స్త్రీ పురుషులు ఇందాక చెప్పినట్టు ఎవరైనా సరే వయసుతో నిమిత్తం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. దీంట్లో మొదటి లెవెల్లో జ్యోతిష్యంలో జాతక చక్ర నిర్మాణం వరకు చెప్పడం జరుగుతుంది. అలాగే సంఖ్యాశాస్త్రంలో సంఖ్యలు వాటి యొక్క మధ్యలో ఉన్న అనుబంధము
ఆ సంఖ్య యొక్క క్యారెక్టర్స్ ఇవి చెప్పడం జరుగుతుంది. సెకండ్ లెవెల్ మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చేసేసి సెకండ్ లెవెల్ చెప్పడం జరుగుతుంది. వివరాలన్నీ మీకు సంస్థలో తెలియజేస్తారు. ఆసక్తి గలవారు నేర్చుకోవాలని చెప్పి కరెక్ట్గా ఆసక్తి గలవారు ఏదో కాసేపు ఆకతాయి ఫోన్లు ఈ మధ్య కొంతమంది ఎక్కువ చేస్తున్నారు. దయచేసి ఆకతాయి ఫోన్లు చేయొద్దండి, శాస్త్రం అండి ఇది. అంతే తప్పితే తమాషాగా ఏం చెప్తారు మీరు అని చెప్పేసి ఏం చెప్తామండి జ్యోతిష్యంలో, జ్యోతిష్యం అని చెప్తాం, ఇంకేం చెప్తాం. కాబట్టి ఆ జ్యోతిష్యం సంబంధించినంత వరకే మాట్లాడండి. తప్పనిసరిగా మీకు మంచి గైడెన్స్ ఇవ్వడానికి స్టార్ రీసెర్చ్ సెంటర్ గ్రహవాణి జ్యోతిష్యాలయం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. చెప్పండి. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. హలో, మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను అండి. ఓకే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? జనవరి 16, ఓకే, 1997. 97. ఓకే, జనవరి 16. లక్ష్మీ అలేఖ్య అండి పాప పేరు. ఎంతండి సమయం? మార్నింగ్ 10:30, 10:35, 10 అండి. ఓకే, 10:30కి. సరే, సమస్య ఏంటి చెప్పండి. పాప సెకండ్ ఇయర్ అయిపోయిందండి, పాపది ఇంటర్ సెకండ్ ఇయర్. పాప భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకే, తప్పకుండా చెప్తారండి. అమ్మా లక్ష్మీ అలేఖ్య భవిష్యత్ అంటున్నారు. ప్రస్తుతం ఏం చేస్తుందమ్మా అమ్మాయి? సెకండ్ ఇయర్ అయిపోయిందండి పాపది. సెకండ్ ఇయర్ అమ్మా. ఏ సెకండ్ ఇయర్ అమ్మా? ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ లో ఉన్నది? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్ లో ఉందమ్మా? ఒక నిమిషం, అమ్మాయి గ్రూప్ ఏంటి చెప్పండి. ఇంటర్ అమ్మా, ఇంటర్లో ఏ గ్రూపు? గ్రూప్ ఎంపీసీ తీసుకుంది. ఎంపీసీ తీసుకుంది. అమ్మాయికి ఒకవేళ టెక్నికల్గా ఏదైనా అమ్మాయికి ఇంట్రెస్ట్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పనికొస్తుంది, మెకానికల్ ఇంజనీరింగ్ పనికొస్తుంది, నెట్వర్కింగ్ ఇంజనీరింగ్ పనికొస్తుంది. అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాంట్లో చేర్పించండి. అంతే తప్పితే అమ్మాయికి ఇంట్రెస్ట్ లేని చదువులు దయచేసి చదివించవద్దు. ఎందుకంటే అమ్మాయి భవిష్యత్ అనేది ఈ గ్రూప్స్లోనే ఉన్నది. ఏరోనాటికల్ కానీ, మెకానికల్ కానీ, నెట్వర్కింగ్ ఇంజనీరింగ్, టెస్టింగ్ టూల్స్ అట్లాంటి వాటిల్లో దానికి సంబంధించినంత వరకు తప్పనిసరిగా అమ్మాయి భవిష్యత్తు బాగానే ఉంటుంది. లేకపోతే యానిమేషన్లో కనుక ఏదన్నా ప్రవేశం కలిగి యానిమేషన్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక అమ్మాయికి యానిమేషన్ సంబంధించిన బీటెక్ యానిమేషన్ కోర్సెస్ కొన్ని ఉంటాయి. ఆ ప్రయత్నాలు కూడా తప్పనిసరిగా చేయండి. అమ్మాయి భవిష్యత్తుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, వేమూరి గారు, ఇప్పుడు మానవుని జీవితంపై ఈ జ్యోతిషం అనేది ఎంత ప్రభావం చూపిస్తుంది? మానవుని జీవితంపై జ్యోతిష్యం అనేది మనకి దాదాపుగా ప్రభావం కంటే కూడా దాని యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం ద్వారా అతనికి సంబంధించినంత వరకు జ్యోతిష్ శాస్త్ర పరంగా సలహాలు తీసుకోవటం వల్ల ఒక గైడెన్స్ ఫ్యాక్టర్గా ఉపయోగిస్తుంది. ఉదాహరణ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇందాక కాలరు మా అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది 90 ఏళ్ళలో, భవిష్యత్ అంటే ఇక్కడ చదువు పరంగా భవిష్యత్తా, వివాహపరంగా భవిష్యత్తా, లేదు ఉద్యోగం చేస్తారా అని ఆ క్లారిటీ అనేది మనకి చాలామంది క్వశ్చన్స్ చేసే వాళ్ళల్లో మిస్సింగ్ అవుతుంది. కాబట్టి ఆ మిస్ అయినప్పుడు భవిష్యత్ అంటే చదువు, మనం ఇప్పుడు 97లో పుట్టారు కాబట్టి చదువు పరంగానే మనం ఆలోచించాలి. కాబట్టి చదువు పరంగా ఏది వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు, అదే మేము మొన్న పెట్టిన సెమినార్ కూడా స్టార్ రీసెర్చ్ సెంటర్ చేసే ప్రక్రియ 40 సంవత్సరాలు అదే చేస్తున్నాం. ప్రాక్టికల్గా ఉండాలి. వచ్చిన వ్యక్తికి 10వ సంవత్సరం చదివే వ్యక్తికి ఎవరైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ దిశ నిర్దేశం చేయడానికి ఈ గ్రూప్ అయితే బాగుంటుంది వీళ్ళకి అని చెప్పి వాళ్ళు నిర్ణయించేందుకు మన జ్యోతిష్ శాస్త్రం ఉపయోగపడుతుంది. అలాగే సపోజ్ ఏదైనా కోర్టు కేసుల్లో ఉన్నారు, కోర్టు కేసులో మనం అఫెన్సివ్గా ఉండాలా, డిఫెన్సివ్గా ఉండాలా, వెళ్ళిపోయి మనం ఏదైనా సరే తేల్చేసుకుందాం అనేట్టుగా ఉండాలా, లేదు నెమ్మదిగా ఆలోచించి పోస్ట్ పోన్ చేసుకుంటే మన టైం బాగాలేనప్పుడు మనం చేసుకుంటే గెలిచే కేసు కూడా ఓడిపోతూ ఉంటాం. మనం జడ్జి గారు ఏం లేదండి అని మనం అనుకుంటాం. తర్వాత అప్పుడు అలా చేసుంటే బాగుండేదండి, ఇలా చేసుంటే బాగుండేదండి అని చెప్పి. కాబట్టి అలా చేసుకోవడానికి నిర్ణయించుకునేందుకు, విచక్షణ కలిగించేందుకు, డిస్క్రిమినేషన్ చేసేందుకు జ్యోతిష్ శాస్త్రం ఉపయోగిస్తుంది. కాబట్టి ఒక పూర్వం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2 నిమిషాలు టైం తీసుకుని. ఇక్కడ జ్యోతిష్యుడికి అకౌంటబిలిటీ ఉందా లేదా అని చెప్పి. అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ. జ్యోతిష్యుడు అనేవాడు మార్గదర్శనం చేసేవాడు. దీనికి భవిష్యత్తు చెప్తే ఒక జ్యోతిష్యుడిని మన ఇండియాలో తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారయ్యా జైల్లో అంటే కనుక ఫలానా చోట భూకంపం వస్తుంది అని చెప్పి 15 రోజుల ముందర చెప్పాడు ఆయన. కచ్లో భూకంపం వచ్చినప్పుడు 15 రోజుల ముందర ఇక్కడ ఈ ప్రాంతంలో భూకంపం వస్తుంది జాగ్రత్త అని చెప్పాడు. భూకంపం వచ్చింది, ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. కాబట్టి ఇలాంటివి అకౌంటబిలిటీ. అదే మన సింగపూర్లో, యూఎస్లో అంటే మనకు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఈ మధ్య. 48 గంటల్లో మీకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మీరు పూజ చేసుకోండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పి. ఇట్లాంటివి ఇస్తే వీడికి అకౌంటబిలిటీ లేదని చెప్పి సింగపూర్లో తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. కాబట్టి రెస్పాన్సిబుల్ సిటిజన్గా
సామాజిక సృహ ఉండి ఎదుటి వ్యక్తికి మనం చెప్పే భవిష్యత్తుని దాని ప్రకారంగా వాడిని మిస్గైడ్ చేయటానికి కానీ గైడ్ చేయటానికి కానీ మార్గదర్శకత్వం చూపించేవాడు జ్యోతిష్యుడు. కాబట్టి వీడికి ముందర ఎదుటి వ్యక్తి మీద ఆశ ఉండకూడదు. మన విద్యార్థులు కూడా అదే చెప్తాం. ఈ మారుతి కార్లో వచ్చాడా, బెంజ్ కార్లో వచ్చాడా, జేబులో పెన్ను పెట్టుకున్నాడా, గోల్డెన్ పెన్ను పెట్టుకున్నాడా, 5 రూపాయల పెన్ను పెట్టుకున్నాడా అని చూసి దయచేసి ప్రిడిక్షన్స్ చెప్పవద్దు. అట్లాంటివి ఉంటే కనుక ఎప్పుడైతే మనకి దురాశ ఉంటుందో ఎదుటి వ్యక్తి మీద వాడు ఏం ఇస్తాడు మనకి వాళ్ళ అని చెప్పి ఆశ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా జ్యోతిష్యం కనుక ప్రిడిక్షన్స్ చెప్తే తప్పనిసరిగా వారికి శుభం కలుగుతుంది. తద్వారా మనకి వారి యొక్క ఆశీర్వచనాలు కానీ వారి యొక్క ఇవి కానీ మనకి లభిస్తాయి. కాబట్టి మార్గదర్శకత్వం తీసుకోవడం జ్యోతిష్యం అనేది ప్రతి మానవుడికి అవసరమే. కొంతమంది తెలిసి తీసుకుంటారు, కొంతమంది తెలియక దొంగచాటుగా తీసుకుంటారు. ఏదైనప్పటికీ వాళ్ళు దాన్ని అవలంబిస్తారు. కాబట్టి ధైర్యంగా తీసుకోండి. ఇది కూడా ఒక గైడెన్స్ ఫ్యాక్టర్, సైకలాజికల్ డాక్టర్ లాంటి వాడు. కాబట్టి తప్పనిసరిగా గైడెన్స్ వల్ల మనకు అందరికీ శుభం కలుగుతుంది. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, ఓకే కాల్ కట్ అయిందండి. మరి మరొకసారి అంటే మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రతువుల గురించి అలాగే శిక్షణా తరగతులు ఎప్పుడు ఈ వివరాలు చెప్తారా? మే 1వ తేదీ నుంచి 5 రోజుల పాటు జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము ఈ రెండిటి మీద ఫస్ట్ లెవెల్ క్లాసెస్ నూతన బ్యాచ్ అనేది మొదలవుతోంది. దీంట్లో కుల, మత, వర్గ, ప్రాంత, వర్ణ భేదాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే, వయోభేదం కూడా ఏమీ లేదు, ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ లెవెల్లో మాత్రం మనకి జ్యోతిష్యం ద్వారా గ్రహాలు, గ్రహం యొక్క కారకత్వాలు, అవి చేసే పనులు, వాటి యొక్క రంగు, వాటి ఏవైతే దేనికి ఉంటాయి, దానికి ఇన్ఛార్జెస్ దేనికా ఉంటాయి, అలాగే జాతక చక్ర నిర్మాణము, నవాంశ చక్ర నిర్మాణము, దశ అంతర్దశ, ఇది జ్యోతిష్యం ఫస్ట్ లెవెల్లో వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్రం ఫస్ట్ లెవెల్లో సంఖ్యలు, వాటి యొక్క ద క్యారెక్టరిస్టిక్స్, ఏ సంఖ్య దేనికి మిత్రత్వం శత్రుత్వం ఉంటుంది అనేవి సంఖ్యాశాస్త్రం ఫస్ట్ లెవెల్లో వస్తుంది. అలాగే దీంట్లో 5 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు ఉంటాయి. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు. ఇక రేపు మే 12, 13వ తారీఖు మాత్రం నవనారసింహ సహిత సుదర్శన కామ్య హోమాలు. దీంట్లో ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, రుణం మనకి రావాలన్నా లేక రుణం మనం తీసుకోవాలన్నా, అంటే ఇంటి గురించి లోన్ అప్లై చేసి రాకపోయినా, లేక ఇంటి రుణం తీర్చడానికి మనకు డబ్బులు లేకపోయినా, మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వాళ్ళు మనకి ఇవ్వకపోయినా, ఇట్లాంటి ఏ దోషాలు ఉన్నా, కోర్టుపరమైన ఇబ్బందులున్నా, దంపతుల మధ్య దాంపత్యం అనుకూలంగా లేకపోయినా, సంతానపరమైన ఇబ్బందులున్నా, ఏవైనా సరే నృసింహ జయంతి మనకి మే 13 అయింది. కాబట్టి మే 12, 13 నవనారసింహ సహిత సుదర్శన కామ్య హోమాలు ఏవైతే జరుగుతున్నాయో దాంట్లో పాల్గొనడం ద్వారా మీకున్న ఎటువంటి సమస్యలైనా తీరేందుకు మార్గం కనిపించేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ కామ్య హోమాల్లో ఎవరైనా పాల్గొనవచ్చు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం, మీ పేరు చెప్పండి. హలో హలో నమస్తే, మీ టీవీ చూస్తూ మాట్లాడకండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఉమామహేశ్వర్ అండి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? టీచర్లు అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 8, 1991 అండి. మా జూలై బాబు 8, 1991. ఓకే, సమయం చెప్పండి, పుట్టిన సమయం. మధ్యాహ్నం 1 గంటలండి, సోమవారం. ఆహా, ఓకే, సమస్య చెప్పండి. బాబు కొంచెం మానసిక వ్యక్తం ఉంటాడండి. 7-8 సంవత్సరాలు ఉన్నాడండి. తర్వాత నుంచి ఉంటాడండి. మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతూ వస్తుంది. మీరు చెప్పే సమస్య ఏంటి? అమ్మా ఉమామహేశ్వరి గారు, మీరు చెప్పిన సమస్య, మీరు బాబు మానసిక పరంగా బాగాలేదని చెప్పినట్టుగా అర్థమైంది. ఏదైనప్పటికీ మానసిక పరమైన సమస్య ఉంది అంటే మొట్టమొదటిగా డాక్టర్ని సంప్రదించండి. అయితే డాక్టర్ని సంప్రదిస్తే మనకి తీరుతుందా లేదా అని చెప్పేందుకు వైద్య జ్యోతిష్యాన్ని మేము తీసుకుంటాము. ఇది పర్సనల్గా కనుక వస్తే కనుక మీకు సరైన పరిష్కారం లభిస్తుంది. దయచేసి నన్నే కాదు, ఎవరిని ఈ ఫోన్ ద్వారా సంప్రదించి మీరు కొంచెం బాగా డిసప్పాయింట్గా ఉన్నారు, ఇంకొంచెం డిసప్పాయింట్మెంట్ పెంచుకోకండి. స్వయంగా సంప్రదించండి, చక్కటి పరిష్కారం ఉండేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాహుదశ నడుస్తోంది అబ్బాయికి, అతని పరిష్కారం లభించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్వయంగా సంప్రదించండి. మానసిక పరంగా బాగాలేదంటున్నారు, అట్లాంటివి ఏవి మీరు మనసులో పెట్టుకుని అధైర్యపడవద్దు. పర్సనల్గా సంప్రదించండి, చక్కటి పరిష్కారం లభించేందుకు అవకాశం. ఎందుకంటే ఇతనికి 6th హౌస్ బాగుంది, 8th హౌస్ బాగుంది, 12th హౌస్ బాగుంది. ఈ 3 కనుక బాగాలేకపోతే మీరు చెప్పినట్టు బాధపడి నేను కూడా మీకు దాన్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అట్లాంటివి ఏం లేవు, భయపడక్కర్లేదు. మీరు స్వయంగా సంప్రదించండి, చక్కటి పరిష్కారం లభిస్తుంది, మంచి భవిష్యత్తు కలుగుతుంది అబ్బాయికి.
వేమూరి గారు ధన్యవాదాలండి. ఇప్పటివరకు మీ విలువైన సమయానికి కేటాయించి చాలా మంది ప్రేక్షకులు జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. నమస్కారం. చూశారు కదా, ఇది వాటి గ్రహవాణి కార్యక్రమం. మరి మీరు కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు జ్యోతిష్యానికి సంబంధించి. ఇందులో పాల్గొనాలనుకున్న వారు ఎవరైనా May 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో పాల్గొనాలనుకున్న వారు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మీకు స్క్రీన్ మీద వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తూ ఉంటాయి. అలాగే May 12, 13 కూడా నవనారసింహ సహిత సుదర్శన కామ్య హోమం కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా ఈ కామ్య హోమంలో పాల్గొనడానికి అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నా, లేదంటే జాతకపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, పరిష్కార మార్గాలు పొందాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే వ్యక్తిగత నెంబర్కే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలవచ్చు. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. గ్రహవాణి జ్యోతిషాలయం 1-1